హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇంకా వెళ్ళాలని చెప్పాను కదా, మా ప్రైజీ దగ్గరికి, ప్రిన్సీ ప్రశస్త వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇంక వెళ్ళేసి పిల్లలకు భోజనం అయితే చేయించి రావాలన్నమాట మధ్యాహ్నము. ఎందుకంటే నిన్న వెళ్ళాను, నేను సింగిల్కి వెళ్తేనేమో మా ప్రైజీ అడుగుతానే ఉంది, నాన్న అమ్మని తీసుకురాలేదా అని. సో చెప్తూనే ఉన్నా, అక్కడికి లేదు ప్రైజీ, అమ్మ వచ్చే పరిస్థితిలో లేదమ్మా, కొంచెం వెయిట్ చేయాలి అంటే, లేదు నేను అమ్మని పిలుచుకుంటానండి. సో ఇంక ప్రమిళని అయితే తీసుకెళ్తున్నాను. సో ఏదో తీసుకెళ్ళాలని నా కోరిక కాదు కానీ, సో తప్పట్లేదు, పిల్లల కోసం కాబట్టి వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్లోనే బెదిరిపోతే ఇబ్బంది అని చెప్పేసి నాకు భయం అనమాట ప్రైజీ. సో ఏదో వెళ్తుంది బెటర్గా, సో ఇప్పుడే తను కొంచెం ఓదార్చాలని చెప్పేసి తీసుకెళ్తున్న ప్రమిల్ని. వెళ్ళి జస్ట్ హాఫ్ అన్ అవర్లో, సో అలా వెళ్ళి 10 నిమిషాలు భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం. పాపకు పాలు పట్టిస్తుంది అనమాట ప్రమిల్ అయితే. సో కాబట్టి సో వెళ్ళేసి అయితే వచ్చేద్దాం. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న చూసిన ముఖం సాయంత్రం వరకు చూడకుండా ఉండాలంటే ప్రైజీ చిన్న పాప కదా, భయపడుతుంది అనమాట కొంచెం. నేను వెళ్ళేపాటికి సో ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ ఒక భయము, ఒక కొత్తగా ప్లేస్ కదా, వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఖర్చుకొని బ్యాగ్ లాక్కొని వస్తుంది నేను పోతానని. సో నేను కూడా కూర్చుంటాలేమని చెప్పేసి తనతో కూర్చొని హాఫ్ అన్ అవర్ కూర్చొని వాళ్ళ మేడంతో అన్నీ మాట్లాడి, ఆ క్లాస్ టీచర్తో మేడం ఎలా ఉంది ఏంటంటే, ఏడుస్తుంది పాప కొంచెం భయపడుతుంది అంటే, లేదు మేడం నేను డైలీ వచ్చేస్తూ ఉంటాము, మొదట్లో మా ప్రశస్త ప్రిన్సి కూడా అలానే కదా సో అని చెప్పాను అనమాట. సో ఈరోజు ప్రమిల్ని తీసుకెళ్తే కొంచెం పొద్దున్న చూసిన మొక్కం ఇప్పుడు చూస్తే వచ్చారులేని కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో కాబట్టి వెళ్తామన్నమాట. సో మా ప్రమిల్ రెడీ అయ్యేదే లేటు, సో కాబట్టి వెళ్తాము. ఇంకా తను మళ్ళీ ఏమైనా పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుంటుందేమో, ఎందుకంటే ఒట్టి చేతులతో వెళ్తే కాదు కానీ అన్నం అంతా తినిపించిన తర్వాత ఇది తీసుకోమా చేతిలో పెట్టి ఆనందం అనమాట పిల్లలకి. సో అది ఫ్రెండ్స్, ఓకేనా, బయలుదేరదాం. మరి మా ప్రమిళ రెడీ అయ్యిందో లేదో. ప్రమిళ అయ్యింది, చెప్తే టైం అవుతుంది, చెప్తే నువ్వు ఏదో ఒకటి పిల్లలకి ఏమేమి తీసుకోమంటే నేను ఇంకా టైం వేస్ట్ పనులు చేయొద్దు అని చెప్పేది. అంత కూర్చున్న తర్వాత పిల్లలకి వెళ్ళి కూర్చొని తినిపిస్తే బాగోదు. ముందే వెళ్ళి ఉంటే కొంచెం నీట్గా ఎక్కడ ప్లేస్ చూసుకొని తినిపించేస్తాము. అందుకే నేను చెప్పేది. ఎక్కడుంది వైట్ సంచా? ఆమెది ఏంది బాధ? ఆడుకుంటుంది బాగా ఆడుకుంటుంటుంది, అందుకని అల్లోకి అయితే వచ్చి వేస్తాం అనమాట. 10 నిమిషాలు తినిపించి అదే వచ్చేదే ఇంక లేటు. మడసంగ్లోరే చిన్న పాప. సో ఇది చూడండి వరుస మొత్తానికి. ఇంత అర్జెంటుగా వెళ్ళాలి, అర్జెంటుగా రావాలంటేనేమో, సో మనం ఎంత అర్జెంట్ అనుకున్నా అక్కడ స్కూల్లో వాళ్ళు వదిలే టైంకి వదులుతారు కానీ మన కోసం ముందు వదలరు కాబట్టి, సో అయినా కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అయినా సో తొందరగా వచ్చేద్దామనే ఉద్దేశంతోనే పోతున్నాం అనమాట. ఇదిగోండి గ్లోరీ పొద్దున్న నుంచి బొంతలు క్లీన్ చేయడం కానీ, బెడ్షీట్స్ కానీ, డోర్ కర్టన్లు కానీ, ఆ విండో కర్టన్లు కానీ అన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రమిలకు 2 మంత్స్ కంప్లీట్ అయిందంటే ఇప్పటి నుంచి ఏమైనా పనులు చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది డెలివరీ అయినా 2 మంత్స్ వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ కానీ చేయరు, లేదా ఏదైనా తవ్వడం కానీ పూడ్చడం కానీ చేయరు. సో ఇంట్లో కొన్ని చేయాలంటే కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ ఇప్పటి నుంచి చేసుకోవచ్చు అనమాట ఈ మంత్ నుంచి. సో అందుకోసం ఒకసారి అంతా క్లీన్ చేసి ఇస్తే బాగుంటుందని ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నారు. సో వచ్చినాక మాట్లాడదాంలేండి, బయలుదేరదామా. ప్రతి స్కూల్ ఎట్లుంది డాడీ? స్కూల్ ఎట్లుందిమా? స్కూల్ ఎట్లుండదు? బాగుంటుంది. అసలు ఈరోజు ఒక్కతే సపరేట్ క్లాస్లో కూర్చునిందంట, నర్సరీ క్లాస్లో కూర్చునిందంట. ప్రైజీని ప్రిన్స్ అమ్మని ఎల్కేజీ ఏ సెక్షన్లో కూర్చుని పెట్టినారంట, ఈమెను మాట సపరేట్ కూర్చుని పెట్టినారంట. ఏడు లేదంటే చూడండి, బాగుంది, తినిపిస్తా అన్నము. ఇంకా ప్రశస్త తింటుండే, పాపలు పట్టుకొని బయట ఉండమా అంటే ఇంక బయటకు వస్తాయి. తింటుందా? ఇంకా తింటుండే, అది తినలేదు. ఏమేమి ఈరోజు నీకు ఏమేమి చెప్పారు క్లాస్? చెప్పు, పైకి చూసి చెప్పు. ఏం చెప్పరే పోనీ ఇప్పుడు ఏమేమి తింటావు? క్యారేజ్ కాదులేమో, చాక్లెట్ కాదులే, కింద పడతావు డాడీ. ఇగో ఎట్లా పంచుతావో నీ ఇష్టం. పంచుతాలే. అక్క రాని అక్కకు కూడా ఇస్తాను. అక్క వస్తుంది ఇప్పుడు గేట్ నుంచి బయటకు వస్తుంది. ప్రిన్స్ అక్కకి అది అందులో ఒకటి ఇచ్చేసి నేను తింటా, ఇంకొకటి కావాలంటే అన్నీ ఇవ్వద్దు వీళ్ళకి. స్కూల్లో పోయినాక తినండి, ఎట్లా పెట్టుకున్నాడు, స్కూల్లో పోయినాక తినండి.
మీరే తీసుకుంటారు కదమ్మా, అక్క అనేదాన్ని ఉండదా మీకు? మీరే మరి అక్కకి ఏమి వేయాలి చెప్పండి. అక్కకి మీరే తింటే అక్కకి ఏమి వేయాలా? క్లాస్లో పోయినాక తిండు డాడీ. వాళ్ళ ఇష్టం తిని తీసేస్తాను. ఏమైంది ఏంటివి అంతేనా? మరి మర్చిపోతావే గుడ్డు. ముగ్గురికి 3 ఎగ్స్ ఉడికిపెట్టుకొని సపరేట్ పెట్టింటారు అనమాట, తినిపిస్తలేదే. పట్టండి డాడీ ఇటు పాపని మరసంగా చూడే ప్రైజీ మేము వేస్తాము. తర్వాత ఆటోలో వస్తావు బ్యాగ్ తీసుకొని, క్యారేజ్ మేము తీసుకెళ్తాము. బ్యాగ్ ఒకటి తీసుకొని రండి. నీళ్ళుగా దీని నిండు పాటి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు డాడీ. మన తినలే డాడీ, తినట్లేదు. వేస్తాం ప్రచేస్తాం మేము. లోపలికి వెళ్ళండి. మళ్ళీ వాటర్ బాటిల్ నింపేసుకో. ఈ బాటిల్ నిండి నించుకో, నువ్వు ఇన్ని తాగు, పాప కింద పెట్టు. పిల్లలకైతే భోజనం తినిపించడం అయిపోయింది అనమాట. మా ప్రమిళ వస్తే వెళ్ళడమే. సో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా వస్తానని చెప్పింది కానీ వాళ్ళు మా ప్రమిళ నమ్మిచ్చేసి అలానే కూర్చోబెట్టింది. సో తను ఇంకా రాలేదు. మరి ఏమేం చెప్పి ఓదార్స్తుందో నాకు కూడా తెలియదు కానీ. సో వచ్చేసి మేము ప్రమిళ నేను వెళ్తాము. సో ఇంకా వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. సో వీలైతే ఈవినింగ్ ఒకసారి అలా వచ్చిపోతాను ప్రైజ్ కోసం. లేకపోతే వాళ్ళు వస్తే ఓకే. సో ఓకే. ఇంకా రావట్లేదు. అప్పుడు ఇంకా వస్తుంది అనుకుంటున్నాను కానీ ఇంకా రావట్లేదు. మరి తోలుకొస్తావా? మరి నేను పోయి డాక్టర్ దగ్గర పోయాక సూది వేసుకొచ్చుకుంటానంటే సర్లేమా అంత సరేనా. ఇంకా అట్లా పెద్ద పిల్లలు కొంచెం తెలిసిన పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు చెప్పేసి మేడం వాళ్ళు చెప్పి వస్తుంది. ఇప్పటి నుంచి చదవాలి కదా అని నాకు బాధ వేస్తుంటుంది. నేను అదే కదా చెప్పింది. 1 ఇయర్ వద్దులే అంటే లేదు కరెక్ట్గా ఎక్కిచ్చేద్దాం, జాయిన్ చేయించేద్దాం అని. ఇప్పుడు ఏడుస్తేనేమో బాధపడడం ఇలా ఉంటుంది. సో మామూలుగా నేను 2 రోజులు అలవాటు పడితే అన్నీ ఓకే అయిపోతాయి. సపరేట్ ఏడుకుండా కూడా ఏడుస్తుంటుంది. ఏం చెప్పాలా, అంతే కనిపిస్తే అంతే తల్లిదండ్రులు కనిపిస్తే బయలుదేరదాం. మేడమ్స్ ఎవ్వరు ఏడట్లేదు లాక మీ పిల్లలు బాగుంటున్నారు. ప్రైజ్ మాటలు తండ్రి చెప్తుంది మాకు, మా దగ్గరికి వచ్చి అని చెప్తున్నారు అనమాట. ఇంటికైతే పోదాం. మా చిన్న పాప ఇంకొక పాప ఉంది కదా, ఆ పాపను చూసుకోవాలా, ఆడుకుంటుండే. పోదాం ఫ్రెండ్స్. ఇంక వచ్చామన్నమాట ఇంటికి. అయితే వాళ్ళ కడుపు నిండింది కాబట్టి మా కడుపు నింపుకోవాలి, మేము భోజనం చేయాలి కాబట్టి తినాలి. అన్నం ఆకలేసింది. పొద్దున కూడా నేను పెద్దగా తినలేదు కాబట్టి భోజనం అయితే చేసేద్దాం. అందుకంటే ముందు మా చిన్న పాప పరిస్థితి ఎట్లా ఉందో చూడాలి ఒకసారి. నిద్రపోతుందిరా ఇప్పుడు పాప కదా. ప్రైజ్ అక్క ఏమంటది, అత్త వచ్చలేదు ఆమా, అత్త నువ్వు రావాల్సి ఉంటుంది మరి ఇట్లా తిరగలోపు నాయన అంటది. వాళ్ళ నాయన తిరిగేలోపు నాయన వచ్చాడని పరిగెత్తుకొని వస్తుంటే సాధ్యం లేదు. ఇంకా ప్రైజ్కి తినిపించి వచ్చేసరికి అయితే ఇంక చిన్న పాప కూడా పండుకునింది. నేను ఇక్కడ తొందర తినిపించేసి ఇంకా మేము ఇక్కడ నుంచి బిస్కెట్ తీసుకుపోయింటాం కదా, తలా కొన్ని ఇచ్చేసి తినిపించి నేను మరి వస్తారమ్మా అన్నందుకు ఇంకా సరేలే అని ఊపైందనమాట. పిల్లలు తినిపించి వస్తే ఒక టెన్షన్ ఉండదు. నిన్న పోలేకుందానికి పొద్దున వస్తానులేమ్మంట, నువ్వు రావులేమా అంటది అనమాట ప్రైజ్. ఇంకా తినిపించి అయితే మొత్తానికి వస్తుంది. గ్లోరీ ఇంకా సోకేసి కూడా ఒకే రోజే చేసుకుంటే ఏం గ్లోరీ, రోజు ఇంత కానీ చేసుకున్నచ్చు కదా. ఒకే రోజే పెట్టినట్టు పని అయిపోతే ఒకే రోజు అయిపోవాలి. మా పిల్లలు అయితే వచ్చేసరికి హోంవర్క్ రాసుకుంటున్నారు అనమాట. జ్యూస్ ఇస్తారు తొందర రాసుకోండి అంటే తొందర రాస్తున్నారు. మా అయితే కూడా పని పోయి వచ్చా టీకి పెట్టామా కాదండి. ఫ్రెండ్స్ ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే. 11 12 13 14 15 16 17 18 19 20 ఓకే. 21 22 23 26 72 82 92 24 86 70. మా ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఏంది అదే కదా కొంచెం బాధ అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం ఇట్లా చదువుతుంది. బత్తం పెట్టుకొని నిలబడిన దానికి అటు వరకు కరెక్ట్ రాసేది. మరి ఎక్కడ రాసేది చూడు. అవ్వంటేగా తప్పు రాస్తుంది. అవంటే ఓ పని చేద్ది వాళ్ళకి. అట్లా వస్తే వస్తుంది ఆ ప్రైజ్ రాదు మరి. ఎట్లా ప్రేమలో చెప్పు. అదే కదా నా బాబు. ఆ బాబుని పిల్లలు వచ్చినట్లు ఎరలేరా గుడికి కొబ్బరికాయ కొట్టడానికి. ఎవరు గుర్తుపడతారో చాలా మంది. రాయండి కూర్చొని రాయండి. లేదు కూర్చున్నాడు. వాళ్ళు పిల్లలు వచ్చి నువ్వు కూర్చొని రాయండి. మీరు గందరగోళం సృష్టించదు దయచేసి. తిందాం
రామ్ రామ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఇంకా సీరియల్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా పొదరి సీరియల్ స్టార్ట్ అయినప్పటికీ ఇంకా అన్నమే తినలేదు చూడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ పండుకొని ఇంకా టీవీ చూసుకుంటున్నారనమాట. పొదరెల్లి సీరియల్ ఎప్పుడు చెప్పొచ్చేది? 9:30 అయిపోయింది. నాకు తెలిసి 45 నిమిషాలు గుడి నిండా గుడి గంటలు. పొదరిల్లు సీరియల్ 45. నాకు తెలిసి ఈ సీరియల్ అయిపో లోపల 10:45 అవుతుంది. ఇంకా నేను కూడా ఈరోజు ఇంకా ఇంట్లో చికెన్ చేసినాం అనమాట. ఇంకా ప్రతాప్ ఇంకా ఇప్పుడు వచ్చనమాట. ఇంకా మేమందరం అయితే తినాలా. ఇంక మా అత్త అయితే నేను ఎత్తుకుంటాను, ఇట్లే సీరియల్ చూసుకుంటా తినిపోండి అని అయితే చెప్పింది అనమాట. అక్క కాల్ చేసింది, ఒక అక్క ప్రిన్స్ ఏంజల్ అని అక్క ఒకసారి మాట్లాడాలంటే అక్క నేను టౌన్లో ఉన్నాక వెళ్తున్నా అని చెప్పాను. అక్కతో మాట్లాడి వీలైతే. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి చపాతి అండ్ చికెన్. ఏం చికెన్ ఇది? మామూలుగానే పులుసు మాదిరిగా అయితే చేస్తాను అనమాట. అవ్వ తినింది, మా వంకాయ చికెన్ చేస్తానని చెప్తారు. వద్దులే మరి అవ్వ తినదు, నేను తినకూడదు కదా అని అందుకనేసి వంకాయలు వేయలేదు. ఇంకా నేను ప్రతాప్ ఇంకా గ్లోరీ మా అత్త నలుగురు ఉన్నాం అనమాట. పిల్లలు కూడా తిండ్రి. ప్రశస్త ప్రిన్సమ్ ఇంకా ఆడుకుంటున్నారు. ప్రైజామ్ బాగా నిద్రపోతుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా డబ్బాలు అన్ని నీట్గా అయితే కడిగేసి డైలీ గుర్తుపట్టలేరా చెప్పి ఇవన్నీ గుర్తుపట్టలేము, అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి సేమ్ గుర్తు లేదు. దానికి ఇంకా మామూలుగా ఏమన్నా మిగిలి పెట్టుకోవడానికి ఇది స్పేర్గా. పొద్దునే చెప్పాను అనమాట. అసలు ఆ డబ్బాలు కూడా గుర్తుపట్టుకోలేరు ప్రేమలా అంటే. లేదులే మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు గోరీ క్లీన్ చేసి అంటే ఈ సామాన్ పెట్టుకునే గూళ్ళు కానీ ఇవన్నీ ఇక్కడ మన మసాలాలు కానీ కారం ఇవన్నీ పెట్టుకునే ఈ గూడు కానీ అలాగే ఇంకా అక్కడ పెట్టుకునే మన మెయిన్ బుక్స్ కానీ అవి పెట్టుకునే ఆ గూడు కానీ ఇంకా అన్నీ క్లీన్ చేసింది అనమాట. మేము వచ్చేలోపు అంతా క్లీన్ చేసి పెట్టింది కాబట్టి ఇంకేం చెప్పలేదు. ఇంకా తన ఇష్టం ఎట్లా తన టేస్ట్ ఉంటే అట్లా సెట్ చేసేసింది. సో ఓకే, మొత్తానికి హ్యాపీ అబ్బా. ఇంకా చికెన్ అయితే ఈరోజు ఇంకా అంటే నేను ఏమనుకున్నానంటే ఇంకా ఇంట్లో నాన్ వెజ్ తినాలనిపించింది కాబట్టి ఇంకా తెస్తా ప్రేమలా. ఇంకా ఏరువాక పౌర్ణమి ఇంకా మా సైడ్ చాలా ఫేమస్. మీ ఊర్లో ఏమేమి జరుగుతుంది చెప్పు? మా ఊర్లోనైతే ఈ పండక్కి బాగా అంటే కొంతమంది ఆడవాళ్ళు పరిగెత్తడం చేస్తారు, గుండెత్తడము, ఎద్దులు ఫస్ట్ బల ప్రదర్శన కానీ ఎద్దుల బల ప్రదర్శన కానీ రన్నింగ్ రేస్ కానీ. అంటే పెళ్ళైన కొత్తలో మా ప్రశస్త కూడా పుట్టలేదు కానీ ఒక 2 years అంటే ప్రశస్తగా అంటే పెళ్ళైన కొత్తలో బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళి రెడీ అయ్యేసి ఇంటి నుంచి వెళ్ళి చూసాము, బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ప్రశస్త ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళాము, చూసాము. అంటే పల్లెటూరులో ఎక్కువ కదా ఇవన్నీ. ఎందుకంటే మన పల్లెటూరులో పునాదులు ఏంటంటే మన ఆ ఊర్లో ఉన్న కొన్ని ఆచారాలు కాబట్టి సో చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా మా ఊర్లో కూడా చాలా చేశారు, పతంగులు ఎగరేయడం కానీ ఇంకా చాలా చేశారు. కానీ వీళ్ళూరులో ఎక్కువ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ సండే మా ఊర్లో అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వారం చేస్తారు. సేమ్ డేట్ అనేది ఉండదు, ఈ నెలలో ఎప్పుడైనా చేయొచ్చు. మా ఊర్లో అలా ఉంటది. నాకే తెలియదు కానీ మా అమ్మ ఫోన్లో అని అనమాట. చూడు పాప మరి ఆదివారం నాడు వస్తావా సోమవారం నాడు వస్తావా అంటే 3 నెలల్లో ఉంది కదా ఒడి బియ్యం పోసుకోవడానికి. ఇంకా ఆదివారం మీద అమ్మ పండుగ లెక్క ఉంటుంది కదా అని అంటే నేను చూస్తానులామా అంతా అనుకుని చూసుకొని నీకు ఫోన్ చేస్తానని చెప్తే ఇంకా ఈరోజు మరి మా పెద్ద ఆయన కొడుకు ఫోన్ చేస్తే కూడా అదే మాటే చెప్పాను అనమాట. రేపు సండే ఉంటుంది చూడు ప్రేమలో పండుగ బాగా జరుగుతుంది, నీకు కూడా తెలుసు కదా అంటే చూస్తాను అది మాత్రం చూసాను నేను, లేదని చెప్పకూడదు కదా. ఆ తుంగభద్ర నదికి ఏ గ్రామాలు అయితే ఉన్నాయి విలేజ్లు చాలా అంటే చాలా చాలా ఊర మాస్గా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఫెస్టివల్స్ని. సో నాకు కూడా వెళ్ళడం హ్యాపీ. కానీ కాకపోతే మనకి ఎందుకంటే పెళ్ళి కాకముందు ఎంత ఫ్రీగానే తిరుగుతాం భార్యాభర్తలు, కానీ పెళ్ళి అయినాక ఇంకా పిల్లలని చదువులని ఎన్నో మనము మన ఇష్టాలని మన కోరికలను చంపుకోవాల్సి వస్తుంది. అదైతే కామన్ కదా. చికెన్ మాడిపోతుందేమో. మరి 3 నెలలు పోవడానికి కరెక్ట్గా ఈ పండుగ కలుసుకుంటావా? ఈ రోజు ఆల్రెడీ కంప్లీట్ కదా, 2 months కంప్లీట్, 3rd month స్టార్ట్ ఈ రోజు నుండి. నేనేమో ఆలోచన చేస్తున్నాను ఎట్లా అని. ఏదోలే చూద్దాం, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం కూడా చూద్దాం. ఫ్రీగా అవుతావు, పిల్లల్ని అందరూ తీసుకెళ్ళి కానీ చూద్దాంలే. మరి ఈ వీలైతే హ్యాపీ ఈ ఇయర్ చూడొచ్చు. కానీ అంతే కామన్ ఉంటాయి కదా కొన్ని. నువ్వు తినలేనంటే సపరేట్ చేసుకున్నావు ఏమైనా కారము మసాలాలు తగ్గించి? అన్ని తక్కువ వేసి చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా, కారం తక్కువే తింటారు కదా అని. సో రన్ డ్రెస్ మొత్తానికి అందరూ తినేద్దాం. నీ ప్లేట్లు కూడా వేసుకో. సో అలా తింటూ మాట్లాడదాం. ఆ సీరియల్ చూడు మళ్ళీ వచ్చింది.
స్వరాభిషేకం చూస్తున్నారా, యాడ్ వచ్చిందేమో ఛానల్ మార్చేశారు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, చికెన్ పులుసు లాగా చేసినారు అనమాట. సో హ్యాపీ మొత్తానికి. పులుసులాగే చేసి ఇంకా మరి కొంచెం గ్రేవీ లాగా చేస్తే కూడా పిల్లలు చారు వేసుకోరామా అని అంటారు అనమాట. పిల్లలకి అదే ఇష్టం, పులుసే ఇష్టం అనమాట. దగ్గరికి అంటే మా భాషలో గుజ్జు అంటాము, అది అలా నచ్చదు కానీ పులుసులాగే బాగుంటుంది. తిను మొత్తం వేసుకో. బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని అడుగుతుంది ప్రశస్త. ఈసారి ఆటలో సవాల్ కాదు, ఆటే ఒక సవాల్. కానీ ఒక్కొక్కసారి ఒక క్యాప్షన్తో వచ్చేస్తారు బిగ్ బాస్ మాత్రం. చాలా వెరైటీ. ఓకే తిందాం రండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే చికెన్, చపాతి, అన్నం చేసుకునేవే. మీరు కూడా రండి తిందామండి. ఇక ఆకలి అవుతుంటే తొందర తినేస్తాను, లేకుంటే చిన్నపాప ఏడుస్తుంది, సౌండ్ వినిపిస్తుంది. సో ఇప్పుడు కూడా పడుకోలేదు చిన్న పాప కూడా. కానీ ఇవ్వండి రే, నిద్రపోవా డాడీ? పడుకో. మరి తినడానికి కూడా అసలు విశ్రాంతి లేదు చూడండి. ఇంక ఇక్కడ ఈమె ఇట్లనే ఉంది కదా. ఓకే పిలి వాళ్ళ మిలమ్మ దయచేసి, ఇంకా టైం లేదు. పొద్దున లేపితే ప్రశస్త నువ్వు లేవు. ఏమి ఇట్లా చెప్పు. పొద్దున తొందరగా పడుకోండి. ఎవరు పెట్టింది గోరింటాకు? రేపు నిస్సాముది బర్త్డే. అవునా? అందుకనే ఫోన్ గ్లోరీ పెట్టింది అనమాట పిల్లలకి. ఇంకా ప్రైజ్ వండుకునేదో పొద్దున ఏడుస్తుంది చూడు, నాకు పెట్టతా అని ఏడుస్తుంది. ఒక్కరికి పెడితే చాలు ఇంట్లో అందరికి. మరి తన నిద్రపోయింది, ఇంకా మనం ఏం చేయలేము లేండి. ఇంకా మొత్తానికి తిన్నామా ఏమో? తిన అవ్వ తినా, మీ నాయన తినా, నాను, నువ్వు, మీ అమ్మ, మీ నాయన, గ్లోరీ. ఎక్కడ తిన్నాం? ఈడే కూర్చుందాం, చల్లగా గాలి వస్తుంది. నిస్సకు చూసి ఇంకెట్లా పోలేదు. సర్లే తిందాం పదా. చేస్తాను. మా మామ వాళ్ళ చెల్లెలనమాట. ఇంకా పడి వచ్చింది. వస్తా ఇంకా చిన్న పాపకి నాకైతే కన్నచూరు అయితే తీసుకొచ్చింది. ఇంకా మేము కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం, కానీ సడన్లో వచ్చింది అనమాట. తెలివి మాకు వస్తుందని కూడా. ఇప్పుడే సడన్గా నేను బయటకు పోయిందే వచ్చిందనమాట. బాగున్నారా? బాగున్నాం, అంత బాగున్నాము. మీరు బాగున్నారా? సొంత చెల్లెలు అనమాట. ఎప్పుడో ఒకసారి వస్తుంది పెళ్ళిళ్ళకి కానీ ఏమన్నా ఫంక్షన్ ఉంటే వస్తుంది అనమాట. మషనం ఉండేది గుంటకల్లో చూడండి. మొన్న ఇల్లు నీకు ఇల్లే చూడడం జరిగింది. నేను ప్రెగ్నెంట్ ఉంటే లేకుంటే నేను కూడా పోతుంటాను. లేటుకొస్తారా వాళ్ళు మాత్రం రారు. వచ్చినా కానీ పక్కల ఉండి వస్తారు. అది ఎవరితో ఉండాలి. మాకు తోడుకుంటున్నారు కావాలి, ఎట్లా వాళ్ళని కానీ మా ఇంటికి రావాలా. మాకు ఏమి వాళ్ళ ఇష్టమో, వాళ్ళకి మనసు పుట్టినాడే రా మా ఇంటికి. యాకొద్దు వాళ్ళకి ఎప్పుడు పుట్టినాడే రాని. అట్లా మాకు పుట్టినలు కాబట్టి మాకు మీరు వచ్చిన రాకుండా మనం వచ్చిపోతాం. అంతే అంతే. బాగున్నామమ్మా. లేదు, నీ కొడుకులు వచ్చి నాకెంత ఉంటారు చెప్పు. పెద్దప్పుడు చిన్నప్పుడు జల్లి వచ్చిండ్రంట. నీ కొడుకు మొన్న వచ్చినాడు. మాకు తెలుసు చర్చిలోనా అక్కడ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఆఫీస్ రూమ్ లో మాకు తెలుసు. ఈడో పెట్టినప్పుడు నేను చూసినాను. అందరూ అంటే మరి మా ఎన్నో మా తమ్ముళ్ళు రాకుండా ఉంటారా? మాట్లాడుకుంటారా? ప్లేస్ వచ్చింది నాకు, ఇల్లు పట్టదా, భూ పట్టదా, ఏమో నేను అప్పటికే తెచ్చుకుంటా. 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉండాలమ్మా నీకు లేదండి. బాగా బతుకుతానికే మా ఇంటి మీద ఆశ లేదు. బాగుంటే బాగా ఆడపిల్ల. మాకు 4 బిడ్డలు ఆయనే. అప్పుడు కాలం అంటే నా కొడుకు చేసుకున్నప్పుడు లేరు ఇంట్లో. ఇప్పుడు మాకి దేవుడు ఇచ్చేది ఇదే చూస్తున్నాడు. ముగ్గురు మంటరాలే అనమాట. మాకు కూడా సేమ్. దేవుడు నాకు ఇట్లా చూస్తున్నాడు. చూద్దాము లాస్ట్ నా మనరాలన్నా నా తమ్ముడు కొడుకు అని ఇస్తాను. అంతే, అట్లనే కలుపుతాను. ఇంకా నాకంటే లేవు, మనకు లేవు. మరి అట్లనే కలుపుకుందాం మనం కావాలంటే. మాకి గుంటకాలంటే ఇంకా ఆడపిల్ల, ఎందుకంటే ఒకనాడు ప్రయాణం మాకు సర్వజంలోనికి లేదు, దూరం కదా.
అంతేమో నేను వాళ్ళకి ఆ ఇంటికాడికి పోయిరమ్మా మరి ఆ ఇంకా 2 నెలలు పోయినాక నేను ఇప్పుడు ఎత్తున్నాను అంత వచ్చిపోయినాక వచ్చినాను దేవుడు ఇబ్బందులు కదా ఆడు కూడా అదే నేను ఒక్కతే ఎంత లేదు చేసి పెట్టేదాన్ని ఉండాలి కదా అంతే చూడింది ఏంటి లేదు సరే బాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా అన్నం అయితే అయ్యిందనమాట. ఈరోజు అట్లా కలర్ఫుల్గా ఉంది పప్పు. పచ్చిమిరపకాయలు గోంగూర పప్పు చేస్తున్నాను. అన్నం అయితే అయ్యింది. ఇంకా పక్కకైతే పెట్టేసి గోంగూర పప్పు పెట్టాలా. మా పిల్లల్ని అయితే నిద్ర లేచారనమాట. వాళ్ళు తొందర రెడీ చేస్తే 7 దాటింది టైము. ఈరోజు మేము కూడా లేట్ అయ్యి లేచామా. ఇంకా పొద్దున్నే ఇంకా మా మామ వాళ్ళ చెల్లెలు అయితే వచ్చిందనమాట. చల్లమ్మా బ్రష్ తిక్కి మొక్కం కడుక్కొని స్కూల్కి పోతావు కదమ్మా. రజీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. రెడీగా బ్రష్ చేసి స్నానం చేద్దు. అత్త చేపిస్తా స్నానము. అమ్మ పప్పు పెడితే తిందరు. తొందర చేస్తాను రెడీ. ఇంకా తొందర క్యారెట్ కట్టేస్తాను. పొద్దున్న మా మేనత్త వచ్చిందనమాట. అసలు నేనే నిద్రలో షాక్. అసలు నైట్ తెలుసా నాకు తెలిసి ఇంత తొందరగా వచ్చిందంటే నైట్ అంటే వేకుజామున 3 గంటలకే ఎక్కినారంట. అది 3 గంటలకు బయలుదేరి వస్తే ఈ టైంకి వచ్చింటది. టైంకి వచ్చిందనమాట. ఓకే కొంచెం బాగుంది. ఎందుకంటే మా చిన్నమ్మ అంటే మాకి విటోరం చిన్నమ్మ ఎట్లో మా మామ కూడా మా అత్తకి అట్లా అనమాట. ముగ్గురు అన్నదమ్ములకు ఒకతే కూతురు చెల్లెలు. నన్ను పిలువరు. అంటే ఇద్దరికి చెల్లెలు ఒకరికి అక్క. నేను వస్తాను నా దగ్గరికి మీరు వస్తారు కానీ మీ కొడుకులు మీ కోడలు రారని బాధపడుతుంది అనమాట. మేము ఇంతకుముందు గుంతకల్ జాతరకి పోయింటి మీరు రాండి అంటే కూడా అంటే మా బంధువులు అందరూ మా అమ్మ వాళ్ళ తరపు నుంచి అందరూ వచ్చిండ్రు అనమాట. మేము పోతే అందరు పోతే ఏం బాగుంటుంది అన్నట్టు నేను ఒక్కదాన్నే పోయేసి ప్రతాప్ రాలేదు. ఆ విషయం మనసులో పెట్టుకొని చాలా బాధపడుతుంది అనమాట. ఫ్యూచర్లో ఇంకా కలిసేదే ఉంటుందిలేండి. ఇంకా పిల్లలు ఉండరు. మా ఇంటికి వాళ్ళు రావాలి, వాళ్ళ ఇంటికి మేము పోవాలి, అట్లా ఉంటుంది. కడ్డాడి తొందర పోయేసి మొహం కడుక్కొని మా ప్రైజీని రెడీ చేస్తామమ్మ. మా ప్రైజీ బాగా స్కూల్ పోతావు కడ్డాడే. మీ మేడం పేరు ఏం పేరుమా? ఏం పేరు డాడీ? ఏం పేరు చెప్పు. చెప్పు. జ్యోతి మ్యామ్. జ్యోతి మేడం కదా. ఇంకా పేరు ఏమన్నా ఉందా? లేదు జ్యోతి మేడం అని. అవును అదే నాకు అదే చెప్పింది 2 రోజులు. కాదు నువ్వు మేడం కాడ ఏబిసిడీలు అన్నీ చెప్తావా? బాగా రెడీ అవుతుందమ్మా మా ప్రైజ్ మంచిది. స్కూల్ పోతా కొట్టాడు నువ్వు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తన మాటలకి తెలుసా స్కూల్లో. బాగా చెప్తాదంట కట్టాడు. నన్ను మరి నేను ఎట్లా కన్నం తినిపించక వస్తాను. మళ్ళీ బిస్కెట్లు తీసుకొని వద్దామా మధ్యాహ్నము? నీ బ్రష్ అత్తకిచ్చానే పోయి మొహం కడుక్కుంటా. ప్రిన్స్ యాడికి వెళ్ళింది? వచ్చింది మా మేనత్త గురించి చెప్తుంది. ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు వీడియో అయితే. మరి ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ చిన్న మినీ బ్లాగ్ అనమాట. సో ఇంకా పిల్లల్ని ఆట ఎక్కించేసి అయితే వచ్చేసాను. సో మా అమ్మ వెళ్ళింది అనుకోండి, వెనక నుంచి నేనైతే వెళ్ళాను. ఓకేనా, ఈరోజు ఈ చిన్న సరదాతో ఇలా వచ్చాం. మరొక చిన్న సరదా వీడియోలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో లైక్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఓకేనా, మంచి వీడియోతో మంచి బ్లాగ్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.